ఒకప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ 2000 టైంలో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఏముంది ఇక్కడ రాళ్ళు రప్పలు, అంత అడవిలా ఉంది, ఇక్కడే కొంటాడని చెప్పి చాలా మంది వెనకడుగేశారు. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ అన్నా కానీ చులకనగా చూశారు. సరిగ్గా ఎవరైతే ఆ రోజు అవగాహన లేక చులకనగా చూశారో ఈ రోజు వాళ్ళంతా బాధపడుతున్నారు. ముందు చూపుతో కొన్న వాళ్ళందరూ ఈ రోజు మంచి లాభాలతో, ఒకటి కాదు 10 లాభాలతోటి ముందుకెళ్తున్నారు. ఈరోజు నాకంటూ ఒక ప్లేస్ ఉందని చెప్పుకోగలుగుతున్నారు. అలాంటి పరిస్థితి రాబోయే 10 yearsలో అమరావతిలో రాబోతుందా? ఇప్పుడు ఎవరైతే అమరావతిలో ఎందుకు ఇప్పుడు ఏం డెవలప్ అయ్యిద్దిలే, చూద్దాంలే, అయినప్పుడు ఇన్వెస్ట్ చేద్దాంలే అని చెప్పి చాలామంది వెయిట్ చేసే ధోరణిలో ఉన్నారు. ఇప్పటికైనా కొనలేకపోతే భవిష్యత్తులో ఇంకా అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా కష్టం అంటే మీరేమంటారు? సో మీరు చెప్పినట్టు ఎంతమంది హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్కి రావాలంటే ఒక టైంతో అది వచ్చేవాళ్ళు కాదు. ఏంటంటే అమ్మో ఇదేంటి భయంకరంగా ఉంది, ఈ ప్లేసెస్లోకి రావాలంటే అనుకునేవాళ్ళు. ఎగ్జాంపుల్ మన కుకట్పల్లి జేఎన్టీ వైపు వెళ్ళాలన్నా కూడా అలానే ఫీల్ అయ్యేవాళ్ళు. మీరు చెప్పినట్టు ఏంటంటే ఇటువైపు మాదాపూర్ గచ్చిపల్లి వైపు రావాలన్నా కూడా ఏమీ లేదు అనుకునేవాళ్ళు. బట్ ఏంటంటే అది గ్రో అవుతా వచ్చింది. బట్ అప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎరా అనేది కంప్లీట్ గోల్డెన్ ఫేజ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి కొంచెం డైనమిక్స్ మారినాయి రియల్ ఎస్టేట్ పరంగా. నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్ పరంగా అందరూ ఇది ఒక వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు క్లియర్ కట్గా వాళ్ళకి అందరికీ చాలా అవేర్నెస్ వచ్చింది. సో 3 years 5 years తర్వాత రేట్స్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే చెప్పేస్తున్నారు. సో అప్పుడున్న గోల్డెన్ ఎరాకి ఇప్పుడు ఉన్న దానికి ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం వేరియేషన్ ఉంది. బట్ పీపుల్ మెంటాలిటీ ఎలా ఉందంటే రాజధాని హైదరాబాద్ని ఎప్పుడైతే క్లోజ్గా అబ్జర్వ్ చేశారో అమరావతి కూడా అలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. లైక్ లెట్సే ఒక 10 years తీసుకోనండి, ఒక 15 years తీసుకోనండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రాజధానిలో మనకంటూ ఏదైనా లేకపోతే రేపు ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏదైనా ఫుల్ఫిల్ అయినప్పుడు మనం అక్కడ ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీ పరంగా అడ్వాంటేజ్ తీసుకోవాలి అంటే మనకి అక్కడ ఒక ప్రాపర్టీ ఉండాలి అనేది బాగా చాలామందికి మైండ్లో వాళ్ళ క్లియర్ కట్గా అవేర్నెస్ ఉంది. అయితే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఏ ప్రైస్లో తీసుకోవాలి. సో ఇప్పుడు నేను తీసుకున్న ప్రైస్ మోస్ట్లీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నారంటే నేను తీసుకున్న ప్రైజ్ ఇంకా ఏమైనా తగ్గిద్దా, లేకపోతే అది సస్టైన్ అయిద్దా, లేకపోతే గ్రో అయిద్దా, ఈజ్ ఇట్ వర్త్ డూయింగ్ దట్ అనేది బాగా ఆలోచనలో కొంత వెయిట్ అండ్ వాచ్ మోడ్లో కొంతమంది ఉన్నారు. సరే ఇప్పుడు ఏంటంటే టెండర్స్ పిలిచారు కాబట్టి ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ జరిగిపోద్ది, మనం ముందే వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేసి ఏదో ఒకటి తీసుకుందాం, తర్వాత అవకాశం ఉండదు అనే కొంతమంది పీపుల్ ఉన్నారు. కొంతమంది ఏమో ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ కూలింగ్కి వెళ్ళారనుకోండి, ఇంకా ల్యాండ్ పార్సల్ ఎక్కువ అవైలబిలిటీలోకి వచ్చింది కదా, అప్పుడు ప్రైజెస్ కొంచెం ఏంటంటే కొంచెం స్టాగ్నేట్ అవుతాయి కదా, అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఓవరాల్గా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పీపుల్ ఉన్నా కూడా అమరావతిలో అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది పీపుల్ గట్టిగా వాళ్ళ మైండ్లో అయితే గట్టిగా నాటుకుపోయింది. ఎందుకంటే క్యాపిటల్ అలానే ఏంటంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ డెవలప్డ్ ప్రోగ్రెస్ క్యాపిటల్ అనేది రాబోతుంది. లైక్ లెట్స్ అది టైం ఫ్రేమ్ అనేది నేను ఇందాక చెప్పినట్టు షార్ట్ టర్మ్ అండ్ వెరీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి డెఫినెట్లీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఈ టైం డెఫినెట్లీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. కళ్ళు మూసుకొని ఆలోచించుకోవచ్చు. ఎక్కడైనా మనకున్న బడ్జెట్లో దొరికిన ప్లేస్లో లాంగ్ టర్మ్ అండ్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇంకా చాలా మంచి హ్యాపీ అనమాట. వాళ్ళు కళ్ళు మూసుకోవచ్చు. ఓన్లీ ఆలోచించేది ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీ పీపుల్లో ఆలోచించే వెయిట్ అండ్ వాచ్ వాళ్ళందరూ మిడ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు. అయితే మనకి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకున్నప్పుడు మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే కీ అడ్వాంటేజ్ మనం చూసుకోవాలి. లీగాలిటీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ చూసుకున్నా ఎవరు చూసుకున్నా మనం చాలా ఈ మధ్య చాలా ప్రాజెక్ట్స్ హైదరాబాద్లో కూడా చాలా ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఎన్నో స్కామ్స్, ఎన్నో రియాలిటీ స్కామ్స్ బయటకు వచ్చినాయి. 100,000 కోట్ల స్కామ్స్. మంచి పెద్ద పెద్ద రెప్యూటెడ్ బిల్డర్స్ కూడా దివాలా తీసినవి వచ్చినాయి అనమాట, రిజిస్ట్రేషన్స్ అవ్వక. మరి అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏదైతే పూలింగ్ తీసుకున్నారో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా, అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ ఇంకా ఫుల్ ప్లెడ్జ్గా స్టార్ట్ అవ్వలేదు, బట్ ఏంటంటే ప్రోగ్రెస్ డెవలప్మెంట్ బేస్ చేసుకొని నాకు అమరావతిలో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లీగాలిటీస్ ఆర్ టేకెన్ కేర్. లైక్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ ఆఫ్ లీగాలిటీస్ ఆర్ టేకెన్. ఇప్పుడు ఎక్కడ ఏ ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలన్నా డాక్యుమెంటేషన్ చెక్ చేసుకుంటాం కదా, లింక్ చెక్ చేసుకుంటాం కదా. మళ్ళీ అప్పుడు మరి గవర్నమెంట్ పూలింగ్ తీసుకున్నప్పుడే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో అదంతా క్లియర్గా ఎవరిది ఈ ల్యాండ్స్, ఎవరి దీని ఒక హిస్టరీ ఏంటి ఇవన్నీ చెక్ చేసి లీగాలిటీస్ చెక్ చేసే కదా అలొకేట్ చేయడం జరిగింది. ప్లస్ ఎలా ప్రొటెక్ట్ అయ్యి ఉందంటే ఆన్లైన్లో మన ప్లాట్ కోఆర్డినేట్స్తో సహా ఎక్కడ వస్తుంది అనేది మనం చూసుకున్నాం, అంత ట్రాన్స్పరెంట్గా ఉంది. ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి, అమరావతిని భవిష్యత్తులో కదిలిచ్చే అవకాశం ఏమైనా ఉంది?
సో టెక్నికల్లీ వెరీ గుడ్ పాయింట్ అండి. సో లీగల్గా అయితే వెరీ వెల్ ప్రొటెక్టెడ్గా ఉంది. సో ఇప్పుడు మనము కొంతమంది ఇంకా అపోహలు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయండి, జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి. జ్యుడిషియరీ పరంగా చూసుకుంటే అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇట్స్ టేకెన్ కేర్ లీగల్గా. అయితే ఇప్పుడు ఉన్న ఫార్మర్స్ కూడా ఇంకేం ప్రపోజ్ చేయొచ్చు అంటే లీగల్గా ఇంకా ఎక్స్ట్రా బైండింగ్ తీసుకోవాలి అంటే అడ్వాంటేజ్ ఎలా తీసుకోవచ్చు అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ పరంగా మ్యాండిటరీగా ఇంత ఫండ్స్ ఇయర్లీ తీసుకురావాలి, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి ఏం వర్క్ చేస్తున్నారు అవన్నీ కూడా ప్రొజెక్ట్ చేసేటట్టు దాంట్లో పొందుపరిచే అవకాశం ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లీగల్గా ప్రొటెక్ట్ అయ్యి ఉండి దీన్ని ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు హైకోర్టులో కూడా పాజిటివ్గా వచ్చింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో ఈ సిచ్యువేషన్ మనం చూసుకుంటే ప్రొటెక్ట్ అయ్యి అవటం వల్లే కదా అంత బ్యాడ్గా ఉన్నా కూడా మళ్ళీ 20 to 30% ప్రైజెస్ అనేది పెరిగినాయి. బట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ పరంగా అక్కడ ఏమి వర్క్స్ చేయకపోవటం వల్ల లేకపోతే ఏమి ఇనిషియేటివ్ లేకపోవటం వల్ల ప్రోగ్రెస్ లేకపోవటం వల్ల పీపుల్ చాలా ఎఫెక్ట్ అయ్యారు. సో మరి ఎగ్జిక్యూటివ్ పవర్స్ పరంగా కూడా మ్యాండేటరీగా ఇవన్నీ తీసుకోవాలి, మీరు ఈ మెజర్స్ తీసుకోవాలి, ప్రతి ఇయర్ క్వార్టర్లీ బేస్ మీద రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, ఇంత మీరు పని చేశారు లేకపోతే ఇంత మీరు పిచ్ చేశారు, ఈ ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడారు, లేకపోతే ఈ ఫండ్ ఏదైతే వచ్చిందో ఫస్ట్ ప్రయారిటీ అమరావతిలో ఖర్చు పెట్టాలి అంటిల్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం అనేది టైం బౌండ్గా క్లియర్ కట్గా ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ద క్యాపిటల్ డెవలప్మెంట్ కనుక దాంట్లో ఇంకా పొందుపరిస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సో బట్ ఏంటంటే లీగల్గా అయితే దాన్ని ముట్టుకోలేనట్టు ప్రొటెక్ట్ అయ్యి మంచిగా ఉందండి. ఎందుకంటే దానికి ఏపీసీఆర్డీ యాక్ట్ ఉంది. సో అమరావతికి ఏదైతే ల్యాండ్స్ ఇచ్చారో ఇట్స్ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ ఏంటంటే ఈ ల్యాండ్స్ ఇచ్చింది ఇక్కడ క్యాపిటల్ రాబోతుంది, ఈ పర్పస్కి ఇచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా దేనికి ఇచ్చారు, రోడ్స్ పరంగా ఇచ్చారా, లేకపోతే మీరు ఎయిర్పోర్ట్ వస్తుంది ఇచ్చారా, లేకపోతే డ్యామ్ వస్తుందని ఇచ్చారా, ఇలా ఉంటుంది. అలానే ఇక్కడ ఏ పర్పస్కి ఇచ్చారు అనేది క్లియర్ కట్గా ఉంది. మళ్ళీ పూలింగ్లో ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ వచ్చి డెవలప్మెంట్ బట్టే ఇక్కడ ఏదైతే పార్సిల్ 1/3 ఆర్ 1/4 పార్సిల్ ఇచ్చారో అది దాని ప్రకారమే దాని రేట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సార్ మీ కాంటాక్ట్ నెంబర్ కానీ వెబ్సైట్ కానీ ప్రేక్షకులు కానీ సో నన్ను కాంటాక్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ సో మీరు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అవునండి. సో అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. సో ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు నేను మ్యాండేటరీగా ఇన్వెస్ట్ చేయాలి, రాజధానిలో నాకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీ బడ్జెట్ని ఎవాల్యుయేట్ చేసుకున్నాక తర్వాత నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ బడ్జెట్ ఎంత, మీ బడ్జెట్ ఎన్ని రోజుల్లో మీకు వస్తుంది, మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పితే మీకు ఒక మంచి ప్రాపర్టీ అనేది మా కన్సల్టింగ్ టీం పరంగా బేస్ చేసుకొని ఇప్పించడం జరిగింది. అయితే నా నెంబర్ వచ్చేసి 7416871381 అనమాట. వెబ్సైట్ వచ్చేసి నాది వేరే వెబ్సైట్ ఉంది, సో ఇమిగ్రేషన్కి రిలేటెడ్. సో ఆ వెబ్సైట్ అనేది వేరే యాక్టివిటీస్ చేస్తున్నాము. సో ఈ రియల్ ఎస్టేట్ పరంగా వచ్చేసి ఓన్లీ మీరు నెంబర్ ద్వారానే కాంటాక్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది, వాట్సాప్ ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.